నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. లక్ష్మీపురి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది పుస్తకాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్. పుస్తకాలు చదవడం ద్వారానే మానసిక పరిపక్వత సాధ్యమవుతుందని వెల్లడి. వైద్య విద్యలో నాణ్యత పెంచడం, పేదలకు అవకాశం ఇవ్వడమే పీపీపీ మోడల్ ఉద్దేశం. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టీకరణ. జగన్ హయాంలో విద్యాంధ్రగా ఉన్న ఏపీ చంద్రబాబు పాలనలో మధ్యాంధ్రగా మారింది. కూటమి పాలనపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారన్న మాజీ మంత్రి రజనీ. పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారిపోయిందని ఆగ్రహం. పుస్తకాలు చదవడం ద్వారానే మానసిక పరిపక్వత సాధ్యమవుతుందని, తన జీవితంపై పుస్తకాల ప్రభావం ఎంత ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించడం చాలా ముఖ్యమని, తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన ఆమె సూర్యుడిని కబలించిందనే పుస్తకాన్ని విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కూడా హాజరయ్యారు. నేనేం చెప్పుకోవాలో నాకే తెలియదు. నేను యాక్టరా, ఒక డిప్యూటీ సీఎం, పార్టీ హెడ్, నాకు ఏం చెప్పుకోవాలో నాకు తెలియదు. ఖచ్చితంగా ఒకటే చెప్పగలను, రచయిత అయితే కాదు, అందరూ చెప్పగలను. విజయ్ కుమార్ గారు చెప్పినట్టు. కానీ పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి మన మీద అంటానికి, బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం. మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే, మానసిక పరిపక్వత రావాలి, లేదంటే విస్తృతమైన ఆలోచనాన్ని పెంచాలి, పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. ఇది నాకెవరో చెప్పిందో చిన్నప్పుడు కాదు. మా నాన్నగారు చదువుతూ ఉండేవాళ్ళు. ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ గాని, తెలుగు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు. అలా నాకు అలవాటైంది. మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరకు మిగిలేది. అది మా అమ్మ ఇచ్చింది. మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ ఏం చదువుకోలేదు, కానీ ఆవిడ 7th 8th ఆపేసింది, కానీ ఆవిడ చదవడం ఆపలేదు మా అమ్మ. మా నాన్నగారు కూడా అంతే. సో ఇంట్లో పెద్దలు చదివితే సహజంగానే ఆ వాతావరణంలో ఉండే సహజం ఇష్టం, అది నాకు వచ్చింది. ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం మీద పుస్తకం అంటే, నాకు కంప్లీట్ గా నేను భారతీయ మన ఆలోచన విధానంతో, ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు చెగివేరా అంటే కమ్యూనిస్ట్ యోధులు అంటే మాకు పడదు. అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటని నేను చదివాను, తెలుసుకున్నానంటే. ఈ నవల నాకు అనిపించింది అంటే, ఈ నవల నాయిక మాలతి జీవిత గారి ద్వారా రచయిత్రి భారత స్వాతంత్ర పోరాటం, మహిళా సాధికారత, ఆనాటి సామాజిక పరిస్థితుల్ని మనకి ఇందాక చెప్పినట్టుగా చాలా మన ఎమోషన్స్ దగ్గరగా ఉండేలాగా కళ్ళ కట్టినట్టు చేపించారు. అలాగే మాలతి ధైర్యం, మేధస్సు, భారతీయ మహిళ తాలూకు ఆత్మగౌరవానికి ఒక ప్రతీక. ఆడపిల్ల చదువుకోవడం నేరంగా చూసే కాలంలో ఆవిడ విద్యను అభ్యసించింది. సో ఇలాంటి న్యాయశాస్త్రం పట్టా పొంది తన జీవిత భాగస్వామి తనే ఎంచుకుంది. మాలతి కేవలం కథానాయిక మాత్రమే కాదు, మన ఆధునిక భారతీయ మహిళా శక్తికి ప్రతీక. ఈ నవల చరిత్ర, రాజకీయాలు, భావోద్వేగాలను కలిపి చాలా అద్భుతంగా నడిపిస్తుంది. స్వాతంత్ర పోరాటం నుంచి స్వాతంత్రానంతరం వరకు సాగిన ఈ దేశ ప్రయాణాన్ని మన ముందుంచుతుంది. ఇలాంటి నవల్ని రాయడం చాలా కష్టం, కానీ దీంట్లో మీకు జిడ్డు కృష్ణమూర్తి గారి క్యారెక్టర్స్ వస్తాయి. అంటే ఇవన్నీ అది మనకు చాలా సార్లు మన హిస్టారికల్ క్యారెక్టర్స్ రీవిజిట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకొస్తాం. మనం వెళ్ళి ఈ వ్యక్తిని, గాంధీ గారిని మనం వెళ్ళి మన దగ్గర ఉన్న మనకు తెలిసిన క్యారెక్టర్ కలిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటివన్నీ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్లీ ఒక క్రియేటివ్ ఎబిలిటీస్ తోటి ఆవిడ దీన్ని జోడించిన విధానం చాలా 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 అద్భుతంగా. మనకి సంబంధించి ఇలాంటి పుస్తకాల ద్వారా జనసేన పార్టీ లీడర్గా కావచ్చు, మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు, లేదా ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు, నేను పూజించేది దుర్గాదేవి. అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూస్తాను. అంటే ధైర్యాన్ని నింపుతుంది. అంటే
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వెళ్లి గోడలు, ముళ్ల చెట్లు, పిచ్చి మొక్కలు చూసి వచ్చారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. వాటిని చూసి ఆహా ఓహో అంటూ ప్రజల్ని మోసం చేసే విధంగా డ్రామాలు ఆడారని ఆరోపించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ కి అమ్మేయడం కాదు, పనుల్లో ప్రైవేట్ సహకారం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. కాలేజీల నియంత్రణ అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని పట్టాభిరామ్ స్పష్టం చేశారు. వైద్య విద్యలో నాణ్యత పెంచడం, పేదలకు అవకాశం ఇవ్వడమే పీపీపీ మోడల్ ఉద్దేశమని తెలియజేశారు. పీపీపీ పద్దతిలో ప్రతి మెడికల్ కాలేజీలో 50% సీట్లు పేద విద్యార్థులకే కేటాయిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజెస్ అంశం పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మొండి గోడలు, ముళ్ళ చెట్లు, పిచ్చి మొక్కలన్నీ కూడా చూసి ఆహా ఓహో అని చెప్పి ఆయనే సర్టిఫికెట్లు ఇచ్చుకుని వచ్చినటువంటి సందర్భం మనందరం చూసాం. ఆయన ఈ మధ్య పదే చెప్తా ఉన్నాడు కదా, ఆగి చూసి ఆహా అనాలంట. నిన్న కూడా చాలా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి మొండి గోడలు, స్లాబులు లేనటువంటి బిల్డింగులు, పిచ్చి మొక్కలన్నీ కూడా చూపించి చాలా అద్భుతంగా ఆయనే ప్రశంసించుకుని నానా రకాలుగా అనరాని మాటలన్నీ కూడా అని బురదల్లే కార్యక్రమాన్ని కొనసాగించి రావటం జరిగింది. ఇవాళ ప్రతి పేదవాడు ముఖంలో చిరునవ్వు చూడటం కోసం, ఒక పేదరికం లేని సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. P4 ఇవాళ ఎల్లు బంగారు కుటుంబాల దగ్గరికి వెళ్ళు, ఆ బంగారు కుటుంబాలను అడుగు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి ఏంటో వాళ్ళు చెప్తారు. కాబట్టి ఒకటే నేను చెప్తా ఉన్నా ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, వైద్య కళాశాలల విషయంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం, ఇవాళ ఆయనే జీవో విడుదల చేస్తాడు 108. ఇవాళ ఆ జీవో గురించి ఎక్కడా కూడా మాట్లాడకుండా అదే జీవోని కొనసాగిస్తూ ఇవాళ ఇంకా అదనంగా ఆల్ ఇండియా కోటా కూడా తొలగించి ఇంకా 11 సీట్లు ప్రతి కాలేజీలో కూడా పేదవాడికి అందుబాటులోకి తీసుకొస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఏ రకంగా ప్రశ్నిస్తారు? ఖచ్చితంగా రేపు పీపీపీ మోడల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి ప్రతి కళాశాలలో 50% సీట్లు పేద విద్యార్థులకే కేటాయింపబడతాయి. జనరల్ కేటగిరీలో ఏదైతే మరి 15,000 రూపాయలు పేద విద్యార్థులకి ఫీజు నిర్ణయింపబడిందో అదే కేటగిరీ కింద 50% సీట్లు ఖచ్చితంగా కేటాయింపబడతాయి. నువ్వు ఇచ్చినటువంటి జీవో కంటే కూడా ఇంకా మెరుగ్గా 11 సీట్లు అదనంగా యాడ్ చేసి మరి రేపు ఏర్పాటు కాబోతున్నటువంటి వైద్య కళాశాలల్లో సీట్లు పేదవాళ్ళ కోసం మేము కేటాయిస్తామని తెలియజేస్తూ, నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ అభిజాత్ సేఠ్ గారు అన్న మాటలు కూడా ఒకసారి చదివి అర్థం చేసుకోవయ్యా. నేషనల్ మెడికల్ కమిషన్ కంటే మేధావులు ఉన్నారా నీ దగ్గర? వాళ్ళ ఆలోచనల కంటే నీ మేధస్సు ఇంకా మెరుగైందని అనుకుంటా ఉన్నావా? వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకో. అభిజాత్ సేఠ్ గారు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళవా, ఢిల్లీ వెళ్ళి ఆయన ముందు కూర్చో, ఆయన చెప్తాడు నీకు పీపీపీ మోడల్ అంటే ఏంటి, పీపీపీ మోడల్ ద్వారా మెడికల్ కాలేజెస్ ఇంకా మెరుగ్గా ఏ రకంగా నిర్వహించవచ్చు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, ఇక్కడేమి ప్రైవేట్ వాళ్ళకి రాసి ఇచ్చేట్లా, ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది టోటల్ ప్రైవేట్ కాదయా, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పడతా ఉన్నాయి. అంటే ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఉంటుంది, ప్రభుత్వం యొక్క నియంత్రణలోనే ఉంటాయి ఈ కాలేజీలు కూడా, కానీ ప్రైవేటు సహకారంతో నడుస్తాయి. అది ఫండింగ్ రూపంలో కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ని మనం తీసుకుని కానీ ఇవన్నీ కూడా వినియోగించుకుని ప్రభుత్వ ప్రైవేటు సహకారంతో ఏర్పాటు అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్. నీకు ఆ డెఫినేషన్ కూడా తెలియదు, తెలిసినా తెలియనట్టు నటిస్తావు. రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాదని, కల్తీ ప్రభుత్వం అని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పిల్లలకిచ్చే తాగునీరు, భోజనం, ఆసుపత్రిలో మందులు, మద్యం సహా అంతా కూటమి పాలనలో కల్తీమయమైందని మండిపడ్డారు. నాడు వైఎస్ జగన్ హయాంలో విద్యాంధ్రగా ఉన్న ఏపీ చంద్రబాబు పాలనలో మధ్యాంధ్రగా మారిందని ఆక్షేపించారు. కల్తీ ప్రభుత్వం తీరు ప్రజలకు అర్థమైందని, ప్రజాకోర్టులో కూటమి నేతలకు తగిన శిక్ష ఖాయమని హెచ్చరించారు. ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులే ఊరూరా కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తూ ఉండే పరిస్థితి, అలాంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.
ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళల పట్ల అలాగే ప్రజల ప్రాణాల పట్ల బందిపోట్లు డెకాయిట్స్ కంటే ఘోరంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. తీసుకుంటే నారావారి పాలన కాస్త కల్తీ సారా పాలనగా ఈ రోజు మారిపోయింది. అలాగే చీఫ్ మినిస్టర్ పరిపాలిస్తున్నట్టుగా లేదు, చీఫ్ లిక్కర్ మాఫియా పరిపాలిస్తున్నట్టుగా ఉంది ఈ రాష్ట్రంలో. అలాగే ఇది మంచి ప్రభుత్వం కాదు, కల్తీ మద్యంలో ముంచే ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది. సుపరిపాలన కాదు, కల్తీ పాలన అనే విషయం అర్థమైపోయింది. ఏమంటే వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇది కూటమి ప్రభుత్వం అనేసి. ఇది కూటమి ప్రభుత్వం కాదు, కల్తీ ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది. ఇది గుడ్ గవర్నెన్స్ అందించే పాలన అని చెప్తూ ఉంటారు వీళ్ళు, కానీ వీళ్ళు కల్తీ మద్యం అందించే పాలన అనే విషయం తేలిపోయింది. జగనన్న గతంలో మనం చూసాం, నాణ్యమైన విద్యాంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్రాన్ని మార్చాలని, అలాగే నాణ్యమైన వైద్యాంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్రాన్ని మార్చాలని ఎంతగానో తాపత్రయపడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాసి రకం మధ్యాంధ్రప్రదేశ్ గా ఈ ఆంధ్రప్రదేశ్ ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి కూడా ఈ మద్యం అమ్మకాలు జోరు పెరిగాయి. మరీ ముఖ్యంగా కల్తీ మద్యం అమ్మకం కోసం అన్ని రకాల ప్రణాళికలు ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఎందుకంటే మొదట ప్రభుత్వము మద్యం అమ్మేది, దాన్ని తీసేసి ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్పడం జరిగింది. బెల్ షాప్స్ విచ్చలవిడిగా ఉన్న ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూసాం. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో కల్తీ మద్యం డంపులు దొరికాయి. అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన కొల్లు రవీంద్ర గారి ఇంటికి 15 కిలోమీటర్ల దూరంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలే దొరకడం జరిగింది. అంటే ఎంత దారుణంగా, ఎంత ధైర్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులతో మాట్లాడి పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ మంత్రి విడుదల రజని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్సీ డాక్టర్లు ధర్నాలు చేస్తున్నా, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు వైద్యం నిరాకరిస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని అన్నారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకి అనుక్షణం దోచుకోవాలన్న ఆలోచన తప్ప ప్రజారోగ్యం మీద చిత్తశుద్ది లేదని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రిపీటెడ్ గా నెట్వర్క్ హాస్పిటల్స్ ఏదో విధంగా అలారం చేస్తానే ఉన్నాయి. ఎందుకంటే మేము వైద్య సేవలు అందించలేకపోతున్నాము, మాకు రావాల్సినటువంటి చెల్లింపులు ఈ ప్రభుత్వం నుంచి మాకు రావట్లేదు, దానివల్ల మాకు ఎక్కువ బర్డెన్ అయిపోతుందని చెప్పి రిపీటెడ్గా నంబర్ ఆఫ్ లెటర్స్ రాస్తుంది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఎంత కూడా వాళ్ళలో చలనం లేదు. ఈ సంవత్సర కాలంగా ఆశాస్ అయితే నియర్లీ 20 టైమ్స్ అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏమని, మేము నడపలేకపోతున్నాము, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ ప్రజలు వస్తే అనారోగ్య పరిస్థితులు వస్తే మేము చూడలేకపోతున్నాం, ఎందుకంటే మాకు భారం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తూ నంబర్ ఆఫ్ లెటర్స్ రాసి రిపీటెడ్గా కూడా ఈ గవర్నమెంట్ని అలారం చేస్తూనే ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా వాళ్ళతో చర్చిద్దామా, వాళ్ళతో ఏదైనా సంప్రదింపులు చేద్దామా అని కనీస చర్చలు కూడా చేయకుండా, ఒకవేళ చేసినా కూడా ఏదో మాటలు చెప్పి పంపించి, అప్పటి వరకు మాటలు చెప్పి మళ్ళీ తిరిగి వీళ్ళు వచ్చి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటుంటే వాళ్ళకు కనీసం వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద కూడా నిలబడకుండా పూర్తిగా గాలికి వదిలేసినటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక నిరుత్సాహపడి పడి పడి ఏదైతే ఈ బకాయిలు పేరుకుపోయి ఇక మా వల్ల కాదు అని చెప్పి దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయలేదు. మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా వైద్య ఆరోగ్య రంగం కూటమి ప్రభుత్వం వచ్చాక ఫెయిల్ అయింది. ఈ ఆరోగ్యశ్రీని మనం చూస్తుంటే ఒకవైపు ప్రభుత్వం అందించాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకొని వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నారు, మరోవైపు ఆరోగ్యశ్రీని పూర్తిగా కూడా నిలిపివేస్తా ఉన్నారు. ఇదే ధోరణిగా ముందుకు వెళ్తా ఉన్నారు. మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ ని మరింత స్ట్రెంథన్ చేసి 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి ప్రజలందరికీ కూడా చక్కటి నాణ్యమైన వైద్య సేవలు మనం అందించాం.
అలాగే ఆరోగ్య ఆసరా అందించాము. ఒక రోగికి ఏదైనా ఇబ్బంది వచ్చి ఏదైనా సర్జరీ ఏదైనా అయితే పోస్ట్ సర్జరీ కింద ఆన్ అన్ యావరేజ్ పర్ డేకి 225 రూపీస్ నుంచి గరిష్టంగా మనం ఒక 5,000 వరకు కూడా డాక్టర్ సలహా మేరకు ఈ ఆరోగ్య ఆసరా అని చెప్పి మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు అది లేదు. నెట్వర్క్ హాస్పిటల్స్ చాలా చక్కగా పనిచేసేవి, చాలా చక్కగా ఎంకరేజ్ చేసేవాళ్ళం. 9,000 చిల్లర ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ ని 2,300 నెట్వర్క్ హాస్పిటల్స్ వరకు కూడా పెంచాము. వాటిని ఎంకరేజ్ చేస్తూ, వాటిని మోటివేట్ చేస్తూ పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మంది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలాగా అన్ని మెజర్స్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ రోజున ఆ బాధ్యత ఏమీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవట్లా. దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది క్లియర్ గా ఈ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యం పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల, ఆరోగ్య రంగం పట్ల ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.